ఈరోజు మా ఇంట్లో ఏం కూర అనేది చూసేసండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో అయితే ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలి. వడియాలు అయితే వేసుకోవాలి. కొంచెం రెడ్గా అయినాకైతే కూరగాయలన్నీ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఆలుగడ్డ, ములంగడ్డ, వంకాయ 3 అయితే కలిపి వేస్తున్నా. దానికోసం అయితే మసాలా అయితే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, అల్లము, ఆవాలు పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇంకా పేస్ట్ అయ్యే వరకు అయితే ఆకుకూర అయితే సైడ్ అయితే ఉడకబెట్టేసిన, కొంచెం సాల్ట్ వేసి, తోటకూర కొంచెం ముదిరినట్టు ఉంది కదా, మంచిగా అయితే ఉడకబెట్టి వేస్తే కొంచెం బాగుంటుంది ఆకుకూర. అందుకని ఉడకబెట్టి అయితే పక్క పెట్టేసుకున్నా. ఇంకా ఫ్రై అయినాకైతే పసుపు అయితే వేసుకుంటున్నా. కూరలు అది కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే మనం పేస్ట్ వేసుకున్న మసాలా అయితే ధనియాల పౌడర్, కారం, తగినంత సాల్ట్ అయితే వేసుకొని 3 కలిపి మంచిగా కలిపేసుకోవాలి. కలిపి అయితే ఇంకా కూరలు అయితే పేస్ట్ అయితే వేసేయాలి. టమాటా వేసేయాలి. వేసుకున్నాకైతే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫ్రై అంటే వాటర్ వేస్తాం కదా, అందుకని ముందుగా టమాటా అన్నీ వేస్తాం కదా, వాటరు పోయేదాకా ఫ్రై అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని అది ఉడికినాక అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఆకుకూరలు అయితే నేను సాల్ట్ వేసి ఉడకబెట్టి అయితే పక్కకే పెట్టుకున్నా. ఉడికే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇట్లనే వేస్తాను, మీరు ఎట్లా వేస్తారనేది కామెంట్ చేయండి. ఇంకా దొడ్డు ఉప్పు అయితే ఎల్లిగడ్డ కోసం అయితే వేస్తున్నా. ఉప్పు వేసి వేస్తే అంటే కొంచెం మెత్తగా తొందరగా దంచుకోవచ్చు. ఎల్లిగడ్డ అయితే టైం పట్టదు తొందరగా. ఇంకా కూర అయితే అయిపోయింది. నేనైతే ఇట్లనే వేస్తా. ఎట్లా ఉన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆకుకూర అయితే ఫ్రై కోసం అయితే ఆవాలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, పసుపు వేసి అయితే ఆకుకూర అయితే ఫ్రై చేసిన. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం.